హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు ఏటగ్రహారంలో ఉంది. ఉత్తరం ఫేస్ హౌస్, దాదాపుగా 192 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హోల్డ్ హౌస్. దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ జరిగి. ఏరియా అయితే ప్రైమ్ ఏరియా, ఉత్తరం ఫేసు. కింద 2 పోర్షన్లు ఉండగా పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాగా ఓల్డ్ అయినప్పటికీ కూడా దాదాపుగా ఒక 10 సంవత్సరాల వరకు ఉంటుంది. మళ్ళీ చిన్న చిన్న వర్కులు చేయించుకుంటే హౌస్ అయితే చాలా బాగుంటుంది. ఉత్తరం ఫేస్ హౌస్ రెంటల్ బేస్డ్ లైక్ చేసేవారు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ ఏరియా. కింద టెనెంట్స్ ఉంటున్నారు. పైన వీడియో అవైలబిలిటీలో ఉంది, అది మనం ఈ వీడియోలో గమనించవచ్చు. అలాగే స్క్రీన్ మీద మన 2 నెంబర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకు పూర్తిగా డీటెయిల్డ్గా అర్థం అవుతుంది, లేదా అర్థం అవ్వదు. మున్సిపల్ ప్లాన్ అప్రూవ్డ్ ఉంది, ఓల్డ్ ప్లాను, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. హౌస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దయచేసి దాదాపుగా 95 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేయడానికి అవకాశం ఉంది. రోడ్డుకి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, మెయిన్ రోడ్డుకి. మంచి ప్రైమ్ లొకేషను. ఆల్ ఎమ్యూనిటీస్ అయితే చాలా దగ్గరలో ఉంటాయి దీనికి. అండ్ బ్రాడీపేటకు కూడా దగ్గరలో ఉంటుంది. 192 గజాలు ఉత్తరం ఫేస్ హౌస్. 95 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గడానికి అవకాశం ఉంది. లిటిల్ బిట్ బార్గెన్, పెద్ద బార్గెన్ అయితే కాదు. పైన ఈ విధంగా ఉంటుంది. డబుల్ బెడ్రూము, హాలు, కిచెను అండ్ డబుల్ బెడ్రూము అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే ఒక కామన్ బాత్రూము ఉంటుంది. పక్కా వాస్తు ప్రకారం గతంలో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ ఇది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు, హైదరాబాద్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. హౌస్ అయితే చాలా బాగుంటుంది. 92 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గడానికి అవకాశం ఉంది. మొత్తంగా మంచి ప్రైమ్ లొకేషన్లో 192 గజాల హౌస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.